ముఖ్యంగా నేను ఇక్కడ నిలవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక డెవలప్మెంట్స్ చేశారు కాబట్టి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టుంటే గజ్వెల్ మీద కొన్ని వేల కోట్లు హెచ్చించి ఇంటిగ్రేటెడ్ మార్కెటే కావచ్చు, ఎడ్యుకేషనల్ హబ్బే కావచ్చు, రింగ్ రోడే కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజే కావచ్చు, ఇట్లా అనేక రకాల డెవలప్మెంట్లు పనిచేసి ఎక్కడ లేని అభివృద్ధి అనేది గజ్వెల్లో చూపించాడు. గత గజ్వెల్ని పోల్చుకొని చూసినట్టుంటే ఇప్పటి గజ్వెల్ని కనుక పోల్చుకొని చూసినట్టుంటే అసలు గజ్వెల్లేనా ఇది అనే రీతిలో విపరీతమైన అభివృద్ధి చేశారు. కాబట్టి మా యొక్క ఎజెండా కూడా మేము ఏమంటున్నామంటే ఈ వచ్చే రేపు 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఓన్లీ డెవలప్మెంట్ మీదనే ఫోకస్ చేసి డెవలప్మెంట్ చూసి మమ్మల్ని ఓటేయమని అడుగుతున్నాము. అది కేసీఆర్ వల్ల సాధ్యమైంది కాబట్టి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ఆయన చేసిన అభివృద్ధి మేము చెప్పుకుంటూ పోతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు చూసినట్టుంటే ఒక్క నయ పైసా పని కాలేదు, ఒక్క చిన్న పని కూడా కాలేదు. అదే గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని కూడా వాళ్ళే చూపించుకుంటూ అది మేమే చేసినామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ మా గెలుపుకు ముఖ్య కారణమే డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా మా నమ్మకము. సో ఖచ్చితంగా ఈ 20 వార్డులలో దాదాపు మెజార్టీ సీట్లు, దాదాపు 15 సీట్లు గెలుచుకొని ఖచ్చితంగా మున్సిపల్ పైన గులాబీ జెండా ఎగరవేస్తామని ఖచ్చితంగా నమ్మకం ఉంది. అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మళ్ళీ కూడా రాబోయే అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. మళ్ళీ అభివృద్ధి మళ్ళీ అక్కడి నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేదో మళ్ళీ కంటిన్యూషన్ జరుగుతుంది. గజ్వెల్లి గడ్డ ఒక కేసీఆర్ అడ్డగా నిలిచిపోయింది కాబట్టి దీనికి ఎవ్వరు ఎన్ని కుట్రలు పనినా కూడా ఏమీ కాదు. సో వాళ్ళు చేసిన వాగ్దానాలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేకపోవడం, మేము బాకీ కాడనే రూపంలో ఇంటింటికి ప్రచారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బాకీ ఏదైతే ఉందో అంటే హామీలను నెరవేర్చలేని ప్రభుత్వానికి మీరు ఓటు ఎందుకు వేయాలనో అడగమని ఓటర్స్ను విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి గులాబీ జెండా మున్సిపల్ ఎగరవేసి గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుస్తారని చెప్పబోతున్నాం. సో మొన్న పంచాయతీరాజ్ ఎలక్షన్లో మనం చూసినట్టుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని వాడుకొని కూడా అన్ని రకాల ప్రయోగాలు చేసినా కూడా మాకు 40% సీట్స్ ఖచ్చితంగా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు పనినా మా యొక్క అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా వాళ్ళకి చెప్తూ మేము ఓట్లు అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు కూడా నేను ఓటర్ టు ఓటర్ నాడి చూసినట్టుంటే సార్ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం, కేసీఆర్ అయితేనే డెవలప్మెంట్ వస్తుంది, మీరు వచ్చినా రాకున్నా మేము ఖచ్చితంగా కేసీఆర్ ముఖం చూసన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కొరకే ఓట్లు వేస్తామని ఖచ్చితంగా 80% ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. మేము అందుకే అదే మా ధీమా ముఖ్యమైన కేసీఆర్ యొక్క అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని ఖచ్చితంగా అనుకుంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖచ్చితంగా కాంగ్రెస్ కుట్రలు ఎన్ని ఉన్నా మేము ఎదుర్కొని తీరుతాం.